దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రాత్రి కాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. గత వారంలో ఒక చక్కటి అంశాన్ని నుండి పరిశుద్ధాత్మ చేతికి మనకి అనుగ్రహించి దేవుడు రాసుకుని వాడుకోవడం జరిగింది. దేవుడు రాసుకుని వాక్యం చేత అభిషేకించి ఆయన మాట్లాడిన మాట్లాడుతుంటే అంశాన్ని గురించి జ్ఞాపకం చేసి కనుక ఆ అంశం ఏమిటి అంటే వివేకులు జ్ఞానం ధరించుకుని కిరీటముగా ధరించుకుని అనే అంశం మీద మాట్లాడుతుంది. వివేకులు జ్ఞానం కిరీటముగా ధరించుకుని, అయితే సంఘంలో ఉన్నవారు యేసు యొక్క వాక్యం విన్న తర్వాత యేసు వాక్యం చేత భద్రపరచబడిన తర్వాత వారు దేవుని వాక్యంలో నుండి చక్కటి సంగతులు వాక్యం చేత వారి హృదయాలు నింపబడిన తర్వాత జ్ఞానము, వివేకము, బైబిల్ గ్రంథం నుంచి వారు పొందుకుంటారు. ఆ పొందుకున్న వారు వారి యొక్క తలలో లేక వారి యొక్క తల మీద ఒక కిరీటంగా వివేక జ్ఞానాలు కిరీటంగా ఉంటాయి. ఉండటమే కాదు కానీ ఆ కిరీటంలో సంఘ విశ్వాసం, ఆ యొక్క వివేక జ్ఞానం పొందిన తర్వాత ఆ కిరీటంలో రత్నాలను కూడా కలిగి ఉండాలి అని కొన్ని సంగతులు చెప్పారు. ఒకటి, జ్ఞానం గలవాడు విని పాండిత్యము నేర్చుకుంటాడు, వృద్ధి చేసుకుంటాడు అనేటువంటి రత్నాన్ని సంపాదించుకోవాలి. రెండవదిగా, కృపగల ఉపదేశం ఆమె బోధించును అంటే ఉపదేశాన్ని సంపాదించుకోవాలని సంఘం అలాంటి గొప్ప రత్నాన్ని మరి సంపాదించుకుని దేవుని యొక్క సన్నిధిలో ఆయన రాకడకు సిద్ధపడాలని చెప్పడం జరిగింది. అలాగే మూడవది, తన తండ్రిని సంతోషపరిచేటి, లేక తండ్రి అంటే యేసు, తండ్రి అంటే ఆత్మీయ తండ్రి కావచ్చు అని మీ యొక్క తండ్రిని సంతోషపరిచేటి వివేకము, జ్ఞానము కలిపి కిరీటంలో ఆ యొక్క రత్నాన్ని మీ జీవితంలో సంతోషం కలిగి ఉండాలని మీకు బోధించడం జరిగింది. నాలుగవదిగా, ఆ యొక్క వివేక జ్ఞానం కలిగిన కిరీటంలో మరొక రత్నాన్ని గురించి చెప్పాను. జ్ఞానం సంపాదించుకున్నవాడు ధన్యుడు. అంటే నువ్వు ధన్యజీవిగా జీవించాలంటే వివేకమే కాదు కానీ, జ్ఞానమే కాదు కానీ, ఆ కిరీటము ధరించడమే కాదు కానీ, వాటిలో ఒక ధన్యత కలిగిన జీవితం అనేక రత్నమును సంపాదించుకోవాలని చెప్పడం జరిగింది. అందులో ఇంకో మాట ఏం చెప్పానంటే, జ్ఞానము కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రవర్తన
విషయంలో మంచి విషయాల్లో మంచి ప్రవర్తన కలిగిన వారి తప్పించుకుని మంచి మార్గాన్ని నేర్చుకుంటారని, అలాంటి రత్నాన్ని సంపాదించుకుని దేవుని యొక్క సన్నిధిలో ఉంటారని తెలియజేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మరొక కొన్ని సంగతులు ఇదే అంశం మీద రెండో భాగంగా మనము కొన్ని సంగతులు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. సంఘము అనేది విశ్వాస జీవితంలో వివేకం కలిగిన వారైతే, జ్ఞానం కలిగిన వారైతే వారి జీవితంలో వాటిని కిరీటంగా ధరించుకుని, అంతంత మాత్రం కాకుండా కిరీటములకు అనగా చక్కటి అలంకారంతో వజ్రాలను లేక రత్నాలను కలిగినటి కిరీటంగా అది ఉంటే ఇంకా మంచిదని, అవి ఏమిటి అంటే అని మనం నేర్చుకోవడం జరిగింది. మూలవాక్యం సామెతలు 14 మూలవాక్యం ఒకసారి వెళ్ళి మనం వాక్య ప్రచురణకు వెళ్దాం. సామెతలు 14:18. సామెతలు 14:18. జ్ఞానం లేని వారికి మూఢత్వం స్వస్థను, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుంటారు. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుంటారు. ఇక్కడ వివేకులు జ్ఞానం ఏం చేస్తారు? వివేకం కలిగి జ్ఞానం కలిగి ఒక కిరీటాన్ని ధరిస్తారు. వాటిలోకి మరొక సంగతి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. అదే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 27వ అధ్యాయం 11వ వచనాన్ని చదువు. నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించిన వారితో నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. చాలు. ఇక్కడ మరొక విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, జ్ఞానం వివేకములు లేక వివేక జ్ఞానములు ఒక కిరీటంగా ధరించుకుంటే వాటిలో ఒక రత్నాన్ని సంపాదించుకోవాలి. ఆ కిరీటంలో అదే జ్ఞానం సంపాదించి ఆ కుమారుడు జ్ఞానం సంపాదించి ఆ హృదయం సంతోషపరచును అంటున్నాడు. మనం జ్ఞానం లేక వివేకం సంపాదించిన తర్వాత మనంతటా మనం సంతోషించడమే కాకుండా మనల్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే సంతోషం కలిగిన వాడుగా ఆయన ఉంటాడని, మన పట్ల ఆయన సంతోషం కలిగిన వాడుగా ఆయన ఉంటున్నాడని తెలియజేస్తున్నాడు. ఒక తండ్రి
విషయంలో ఆనందపడుతున్నాడంటే, ఒక తల్లి ఆనందపడుతుంది అంటే గల కారణం ఏమిటంటే, ఆ కొడుకు వివేకం కలిగిన వాడై, జ్ఞానం కలిగిన వాడై ప్రవర్తిస్తాడు. అతడు ఆ తండ్రిని సంతోషపెడతాడు. ఆ తండ్రి చాలా సంతోషకరంగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా అతడు ఆ జ్ఞానం చేత తనను నిందించిన వారితో మాట్లాడినప్పుడు ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. ఎవరైనా నిందిస్తున్నప్పుడు ఆ నిందికి ఆ నిందను లేక మాటలను స్వాత్వికంగా జ్ఞానం కలిగి వివేకం కలిగి మాట్లాడటం జరుగుతుంటుంది. అందుకే విశ్వాసులైన వారు, సంఘమైన వారు, యవనస్తులైన వారు, సహోదరులైన వారు ఈ కిరీటంలో ఏముండాలి అని అంటే, ఇక్కడ చదువుకున్నట్టు 27వ అధ్యాయం 11వ వచనం రాయబడిన మాట, నా కుమారుడా జ్ఞానము సంపాదించి, నా కుమారుడా జ్ఞానము సంపాదించి. ఏం సంపాదించి? తండ్రి కోరుకునేది ఏంటి ఎక్కువగా అంటే, బిడ్డ మంచి జ్ఞానవంతుడు అయ్యాడు అనుకోండి, ఎంత బాగా చెప్పుకుంటాడండి, నా కొడుకు మంచి జ్ఞానవంతుడండి, మంచి తెలివి కలిగిన వాడండి, వివేకం కలిగిన వాడండి, ఇలా తన గురించి చెప్పుకుని ఉంటాడు. అందుకే ఏ తండ్రి ఒక కుమారుడి పట్ల సంతోషంగా ఉండాలి అని అంటే, ఏ తల్లి ఆ యొక్క కుమారుడి విషయంలో సంతోషంగా ఉండాలి అని అంటే, ఆ కుమారుడు వివేక జ్ఞానం అనే కిరీటాన్ని ధరించి ఆ కిరీటంలో ఒక రత్నాన్ని సంపాదించుకుంటే, ఆ తల్లిని కానీ లేక తండ్రిని కానీ ఆ దేవదేవుని కానీ సంతోషపరిచిన వాడిగా బైబిల్ చెబుతూ ఉంది. అంతే మాత్రమే కాకుండా అతడు చాలా తెలివితేటలతో ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. తెలివితేటలతో చాలా చక్కగా మాట్లాడగలిగే జ్ఞానం, వివేకం ఉంది కనుక వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఆ జ్ఞానం ఉంది కదా మాట్లాడేది కానీ ఆ జ్ఞానాన్ని జోడు చేసుకుని పక్కన వివేకంతో ఏం చేస్తాడంటే, ఈ మాట మాట్లాడితే వీళ్ళు మాట్లాడకుండా ఉంటారు, ఈ మాట మాట్లాడితే వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు అని ధైర్యం ఇచ్చేటి వివేక జ్ఞానంలో జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనదని, వివేకం చాలా ప్రాముఖ్యమైనదని, అందులో ఒక రత్నం కూడా ఒక చాలా ప్రాముఖ్యమైనదని మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ముందుకు వెళ్దాం. నాలుగో అధ్యాయం సామెతల గ్రంథంలో అందరూ కూడా చూడండి. 4వ అధ్యాయం 4వ అధ్యాయం తెరవండి. 5వ వచనం చదవండి. జ్ఞానం సంపాదించుకును, బుద్ధిని సంపాదించుకును, నా నోటి మాటలు మరొకము, వాటి నుండి తొలగిపోకుము. చాలు. ఇక్కడ మరొక మాట ఏం చెప్తున్నాడంటే, వివేక జ్ఞానం నువ్వు కలిగి ఉన్నావు, ధరించుకున్నావు, ఒక కిరీటంగా ఉన్నది. ఇతడు చాలా వివేకం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు అని చెప్పుకోవడమే కాదు, కానీ అతని జీవితంలో బుద్ధిని కూడా సంపాదించుకోవాలి. అంటే ఆ కిరీటంలో బుద్ధి అనేటువంటి రత్నాన్ని సంపాదించుకోవాలి. బుద్ధి
ఏ బుద్ధి? స్వస్థ బుద్ధ, స్వనీతి కలిగిన బుద్ధ? ఆలోచించి ఇక్కడ దేవుని జ్ఞానంతో నిండుకున్న బుద్ధి కావాలి. ఇదే సామెతలో 4వ వచనంలో రాయబడిన మాట, 3వ అధ్యాయం. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవ దృష్టి ఎందును నువ్వు దయ నుండి మంచివాడు అనిపించుకుందువు, నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకునక. ఏ బుద్ధి అంటండి? అంటే మానవుడు కూడా చాలాసార్లు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాడు, తన సొంత బుద్ధిని ఆధారం చేసుకుని బతకాలనుకుంటాడు. అది వివేక జ్ఞానం కలిగిన వాడికి కాదండి. అలాంటి వాడికి అలాంటి ఉండదు, కానీ మంచి బుద్ధిని సంపాదించుకుంటాడు. అదే పౌలు గారు అన్నాడు, అనగా స్వస్థత బుద్ధి అన్నాడు. ఏ బుద్ధి? స్వస్థత బుద్ధి అని పౌలు గారు చెప్పారు. అంటే స్వస్థత బుద్ధి అంటే ఏమిటి? అంటే ఆరోగ్యం కలిగిన బుద్ధి, మంచి బుద్ధి, దేవుని బుద్ధి. అయితే సంఘంలో నుండి సహోదరి సహోదరుల, ఈ రాత్రి నువ్వు ఎంత జ్ఞానం సంపాదించావు, ఎంత వివేకము సంపాదించావు? ఆ యొక్క వివేకము జ్ఞానం కలిగి ఉంటే నువ్వు ఒక కిరీటాన్ని నీ తల మీద ఉంది, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను దేవుడు మాట్లాడుతూ, ఆ కిరీటంలో మరొక చక్కటి రత్నాన్ని సంపాదించమంటున్నాడు. అదే ఈ 4వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడిన మాట, జ్ఞానము సంపాదించును. అంతది మాత్రమే కాకుండా ఆ జ్ఞానము వివేకము కలిగిన కీటంలో నువ్వేం సంపాదిస్తావు అంటే బుద్ధిని సంపాదించును అంటాడు. బుద్ధిని సంపాదించుకును, నా నోటి మాటలు మరొకను, వాటి నుండి తొలగిపోకును. ఈ బైబిల్ గ్రంథములో నుండి ఆ మాటలు ఏవై ఉన్నాయో, జ్ఞానం కలిగిన మాటలు ఏవైతే ఉన్నాయో, వాటి నుండి దూరంగా వెళ్ళకూడదు. నేను చెప్పాను, నిన్న వారం చెప్పాను, ఆ మాటలు నేర్చుకున్నవాడు ఏం సంపాదిస్తాడు? జ్ఞానం గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. వాటికి దూరంగా ఉన్నవాడు బుద్ధిహీనుడు అవుతాడు, మూర్ఖుడు అవుతాడు, దేవునికి దూరస్తుడు అవుతాడు, అవేగంగా అందరితో కూడా ప్రవర్తిస్తాడు, జ్ఞానం లేనివాడిగా ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో బుద్ధిని సంపాదించుము. ఆ బుద్ధి నీకు కావాలంటే రాయబడిన గ్రంథం ఉన్నట్టు మాటలు ఏమి ఉన్నాయో వాటి నుంచి ఏమవ్వకూడదు, తొలగిపోకూడదు. తొలగిపోవడం ఏంటంటే సేవకు చెప్తున్నప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, సేవకు చెప్తుంటే పక్క వాళ్ళతో మాట్లాడుతుంటూ ఉంటారు, సేవకు మాట్లాడుతుంటే వాటిని ఎక్కిరించి మాట్లాడుతుంటారు, సేవకు మాట్లాడుతుంటే అలాగే చెప్తారు అన్నట్లుగా ఉంటారు. వాళ్ళే ఆ యొక్క మాట నుంచి తొలగిపోయిన వాడు, వాళ్ళే ఆ మాటలకి లెక్క లేకుండా బతుకుతున్నవాడు. కనుక వాటిలో ఏం లేదు అంటే అనగా వివేక జ్ఞానం లేకుండా ఉన్నారు. ఆ ఉన్నవారు బుద్ధి ఎక్కడుంటుందండి? ఆలోచించండి. స్వబుద్ధి తప్ప ఏరొక బుద్ధి ఉండనే ఉండదు. ఆ స్వబుద్ధి వలన వాడి జీవితం ఏమైపోతుందంటే నాశనం చేసుకుంటూ ఉంటారు. దయచేసి సంగమా, దేవుని యొక్క మాటలు గ్రహించండి, వినండి. ఆ మాటలకు చెవికి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. సరే, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఈ సామెతల గ్రంథంలోని 7వ అధ్యాయం 7
సామెతలు 7:4 చదవండి. జ్ఞానముతో నీవు నా అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తివని చెప్పు. ఎంత చక్కటి మాటని. జ్ఞాన వివేకం గల కిరీటాన్ని ధరించుకున్న వాళ్ళు ఆ యొక్క కిరీటంలో దాచుకుంటుంటే రత్నాలను చూడండి, అక్క వంటి రత్నాన్ని దాచుకుంటారట. ఏదండి? అక్క వంటి రత్నాన్ని దాచుకుంటారట. ఒక అక్క ఉంది, ఆ అక్కకి ఒక తోబుట్టు ఉంది. ఒక అక్క ఉంది, ఆ అక్కకి ఒక తోబుట్టు ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, అలాగే ఒక చెల్లి ఉంది ఆ అక్కకి. అయితే ఆమె ఏం సంపాదించుకుందో తెలుసంటే, అక్కని సంపాదించుకోలేదు, ఆ తమ్ముడు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ చెల్లి అక్కని సంపాదించుకోలేదు. ఎవరిని సంపాదించుకున్నాడు? జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఈ సామెతలు 7:4 అక్కతో నువ్వు ఎలా అంట, నువ్వు నా అక్కవు కాదు. ఎవరితో? మీ అక్కతో చెప్పాలి. తమ్ముడైతే, చెల్లైతే, ఎవరైనా కావచ్చు, నువ్వు అనాలి. ఇక్కడ చక్కగా చెప్తున్నాడండి. ఏమని? జ్ఞానంతో నీవు అక్కవనియు జ్ఞానంతో చూడండి, ఎంత మంచి మాట అండి. అక్కని ఏమంటావు తెలుసంటే, అక్క నువ్వు నా అక్కవు కాదు, నా జ్ఞానానికి నువ్వు. అర్థమైందా? ఎందుకో తెలుసా? అలా పక్కెళ్ళిపోతున్నప్పుడు, అక్కతో కలిసి వెళ్తున్నప్పుడు, పక్కెళ్ళిపోతున్నప్పుడు, అయితే మాటలు జాగ్రత్తగా మాట్లాడలేనప్పుడు, లేకపోతే మితిమీరి మాట్లాడుతున్నప్పుడు, ఆలోచన లేని మాట్లాడుతున్నప్పుడు, అది చెల్లైనా తమ్ముడైనా ఒక అక్క ఉందనుకోండి, ఆ విధమైన పరిస్థితుల్లోకి దాటుకుంటూ వెళ్తున్నట్టు ఆ అక్క నీకన్నా పెద్దది కనుక జ్ఞానం ఉంది ఆమె. తమ్ముడు అలా మాట్లాడకూడదు పెద్దోళ్ళతో, చెల్లి అలాగ పెద్దలతో మాట్లాడకూడదు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు పెద్దలకి లోబడమని చెప్పాడు, తల్లిదండ్రులకు లోబడమని చెప్పాడు, అందరినీ గౌరవించమని చెప్పాడు, వాక్యములకు విధేయులై ఉండమని చెప్పాడు. యేసు కూడా అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు అని అక్క ఏం చేస్తుంది? తమ్ముడికి కానీ చెల్లికి కానీ బోధ చేస్తుంది, చెప్తుంది. అందుకని ఇప్పుడు అక్క కాదు, ఎవరు? జ్ఞానం. నాకు తెలుసులే, నీకన్నా ఎక్కువ చదువుకున్నాను, నీకన్నా నాకు ఎక్కువ తెలుసు అని అక్కతో అన్నామంటే నీకు అజ్ఞానవంతుడు కానీ జ్ఞానవంతుడు కాదు. ఏం సంపాదించుకోలేదు? అక్కని సంపాదించుకోలేదు. ఏం సంపాదించుకున్నావు? మూర్ఖత్వాన్ని సంపాదించుకున్నావు. అక్కని సంపాదించుకోలేదు చెల్లి, అక్కని సంపాదించుకోలేదు తమ్ముడు. ఇది గమనించండి. అలాగే సంఘంలో కూడా అనగా అక్కలు ఉంటారు. ఏ అక్కలు? నేను చూడండి, వాక్యం తెలిసిన అక్కలు, ప్రార్థన తెలిసిన అక్కలు, కొంచెం ధైర్యంగా ఉన్న అక్కలు, వాళ్ళతో పాటు చెల్లెళ్ళు కూడా ఉంటారు, తమ్ముళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అనుకుంటారు చాలా దూకుడుగా. ఆ తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఏం చేస్తారు? దూకుడికి ఏం చేస్తారంటే మాకు అన్నీ తెలుసు అన్నట్లుగా అక్క మీద వాళ్ళు పెత్తనం చేస్తుంటారు. అక్క మీద పెత్తనం చేయడానికి, అక్క మీద విధానం చేయడానికి సంఘంలో నీకన్నా పెద్దది, నీకన్నా ఆలోచించండి. మరలా చెప్తున్నాను ఇంకొక మాట,
ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది అక్క కాదు. అప్పటికప్పుడు రక్షించబడి వారు మనిషి పొంది రక్షింపబడి వాక్యం నేర్చుకుని భక్తులు ఎదిగి 10 మందిని ప్రభువులోకి నడిపించే జ్ఞానం కలిగిన వాడు, అప్పటికప్పుడు రక్షించబడిన వాడు వ్యక్తి. మనగా స్త్రీ అయినా పురుషుడైనా అక్క అన్నయ్య అవుతారు. అంతేకాని తప్ప నేను 2 సంవత్సరాల నుంచో పాతుకుపోయాను, నువ్వు నాకు చెప్పుచ్చేంటి అని అన్నవాడు మాత్రం వాడు వాక్య ప్రకారంగా అక్కలు కాదు, అన్నయ్యలో కాదు. వాడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వివేక జ్ఞానము కలిగిన కిరీటం ధరించిన నా సోదరి, నా సోదరులారా, నా సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘంలో మీరందరూ కూడా ఆడవాళ్ళకి అమ్మగారు అక్క లాంటిది. అర్థమైందా? అమ్మగారు ఎవరండి? అక్క లాంటిది. ఆమె దగ్గర ఏముందో తెలుసండి, జ్ఞానం అనే వాక్యం ఉంది ఆవిడ దగ్గర. మీరు తప్పిపోయినప్పుడు గర్దిస్తుంది, మిమ్మల్ని గర్దించి ఏం చేస్తుంది? తప్పు చేస్తున్నాం, పలానా టయానికి రావట్లేదు, పలానా చోటుకు రావట్లేదు, పలానా విధంగా అనుకుంటున్నావు, పలానా విధంగా ఉంటున్నావు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అని గర్దించేటి అక్క మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉంటూ ఉంటే నువ్వు చెల్లు కానే కాదు, దేవునికి బిడ్డవు కానే కాదు. ఒక మాట. అలాగే సంఘములో దైవజనుడు అన్నలాంటి వాడు, అంటే మీకంటే ముందు పుట్టినవాడు, జ్ఞానాన్ని కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక మాట చెప్పను నేను, పరమగీతలో ఉంటుంది, పరమగీతలో ఉంటుంది. ఏముంటుంది చెప్పంటారా? నాకు ఒక చెల్లి కలదు. ఎక్కడ? సంఘంలో అంటుంది. నాకు ఒక చెల్లి కలదు, అది కావాటమంతా అయిందంటండి. ఎంత అయిపోయిందంటండి? పర్వతం అంత అయిపోయిందంట. ఏమండి? అంటే మీకు ఏమర్థం అవ్వాలి ఈ మాటలో? శారీరకంగా జుట్టు బారైంది, కాళ్ళు బారయ్యాయి, చెవులు బారయ్యాయి, ముక్కు బారైంది, చెవులు బారయ్యాయి, కాళ్ళు బారయ్యాయి, ఒళ్ళు బాగా పర్వతాలను పెంచావు, శరీరంలో ప్రతి కూడా కావాటం అంటే బాయి అన్నీ మంచిగా తయారయ్యాయి. నాకు ఒక చిన్న చెల్లి కలదు, ఆమె కావాట వంటి వాయిదేంది కనుక అని మాట్లాడతాడు. ఎందుకంటే ఆమెకి ఏం పెరగలేదు, బుద్ధి పెరగలేదు, జ్ఞానం పెరగలేదు, వివేకం పెరగలేదు. మనిషి అయితే అమ్మా నాకు ఒక చిన్న చెల్లి కలదు, వయసు వచ్చేస్తుంది, ఎగిరేస్తానేమో అంతలో కూర్చొని ముందు కూర్చుని. మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వయసు వచ్చేసింది, మాకేంటంటే మేము పెద్దవాళ్ళు అయిపోయాం, మేము ఎగిరేసి వాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఒక చిన్న చెల్లి కలదు, ఆమెకి ఏం రాదు. అక్క చెప్తుందండి, నా చెల్లికి ఇంకా వయసు రాలేదంటే జ్ఞానం రాలేదు, బుద్ధి రాలేదు, వివేకం రాలేదు, ఇంక వాక్యం తెలియదు, ఆత్మీయత తెలియదు, అనగా దైవికంగా జీవించడం తెలియదు, దైవికంగా మాట్లాడటం తెలీదు అని సంబోధిస్తున్నట్టు ఒక చక్కటి వచనం ఈ మాట. ఆ వివాహకాలం వచ్చినప్పుడు చూసారా అంత బాధపడుతుంది, ఆ అక్క బాధపడుతుందండి. సంఘంలో చాలామంది అక్కలండి చెల్లెళ్ళు చూసి ఆ చెల్లెళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉంటారండి, కానీ పెళ్లి కూతుర్లా తయారవ్వరండి. వాడు పెళ్లి కొడుకు ఏమో చేయడానికి కిందగా సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి కొడుకు చేస్తుంటే కొంతమంది అప్పుడే వచ్చినట్టు చెల్లెళ్ళు అందరూ కూడా సిద్ధపడి అక్కల్లాగా అయిపోయారు. వాడు బాధపడుతుంటారు, యేసుప్రభు వచ్చేస్తున్నాడు, అయ్యో ఈ సహోదరి సిద్ధపడలేదు, ఈ సహోదరి ఇంకా మారలేదు, ఈ సహోదరి ఇంకా ప్రార్థన లేదు, ఈ సహోదరుడు ప్రార్థన లేదు, ఈ యొక్క ఏమి దేవుడు రావడానికి ఎత్తపడడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ లేవు అని బాధపడతారు. అలా బాధపడుతుందండి చెల్లె అండి.
అలా బాధపడుతున్నట్టు చెల్లెల గురించి అక్క, చెల్లెల గురించి బాధపడుతుంటే ఒక అక్క. మీకు అర్థమైందా? మళ్ళీ మాట మీకు ఇంకా అర్థమవుతుంది. వివాహకాలం వచ్చినప్పుడు వివాహ కాలం అంటే చెప్పనక్కడ యేసుప్రభు ఎవరు? పెళ్లి కుమారుడు. సంఘం ఎవరు? పెళ్లి కూతురు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏం చేయాలి? ప్రకారవంతమైంది, కానీ దానికి కావాల్సిన లక్షణాలు లేవు. ఆ పెళ్లి కొడుకు ఎలా సేకరిస్తాడో ప్రకారవంతం అయిపోయింది. బుద్ధిలో, జ్ఞానంలో, వివేకంలో, దేవునిలో, భక్తిలో, పరిశుద్ధతలో, నీతిలో చాలా తక్కువగా ఉంది ఆమె. చూద్దామా అవన్నీ వివరించుకుంటున్నారు మనకి. సామగ్రంథంలోకి వచ్చిందాం. ఎక్కడ ఎన్నో అధ్యాయము? 4వ అధ్యాయం కదా. 4వ అధ్యాయం కదా. మరి మనం 3లో కూడా చదువుకున్నాం. అది చదివితే ఆధారం చేసుకోకూడదు అని మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ 7వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం. ఒక అక్కల గురించి మనం చదువుకున్నాం. ఏమండి, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అన్నయ్యలాగా అవ్వాలి, అక్కల్లాగా అవ్వాలి. అప్పుడు ఈ అక్కలు అన్నయ్యలు ఎవరిని సంపాదించాలి? తమ్ముడిని సంపాదించుకోవాలి, చెల్లెలు సంపాదించుకోవాలి. వాళ్ళకి ఏం చేయాలి? మంచి ఉపదేశం చేసేటువంటి వారిగా మీరు ఉండాలి. నీ యొక్క కిరీటంలో అక్క అనేటువంటి చక్కటి జ్ఞానం కలిగిన అక్క అనే రత్నం ఉందా లేదా? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇదే సామెతలు 9వ అధ్యాయం మొదటి వచనమే చదవండి. జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములు చిక్కుకున్నది చాలు. జ్ఞాన వివేకములు లేక వివేక జ్ఞానములు ధరించుకున్న నా సోదరి, నా సోదరుడా, ఈ తల మీద కిరీటం ఉంది. ఆ జ్ఞానము, వివేకము అనే కిరీటం ఉంది. వివేకము, ఆ జ్ఞానం అనే కిరీటం ఉంది. ఆ కిరీటంలో చక్కని రత్నాలు కూడా ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు అని మన సందేశం, మన ఉపదేశం. అయితే ఇక్కడ ఏమిటి? జ్ఞానం ఏం చేస్తుంది? జ్ఞానం నివాసమును కట్టుకుంటుంది. అదే కదా, జ్ఞానం నివాసము కట్టుకుని. మొదటిగా జ్ఞానం ఏం చేయాలి? కట్టుకోవాలి. జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లును కట్టుకుంటుంది. ముడురాలైన స్త్రీ తన ఇల్లును ఓడబెట్టుకుంటుంది. బైబిల్లోనే సామెతల్లో చెప్పండి. జ్ఞానము కలిగిన స్త్రీ నివాసాన్ని కట్టుకుంటుంది. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. వాక్యం ఉన్న స్త్రీ, ప్రార్థన ఉన్న స్త్రీ, యేసుని ఎరిగిన స్త్రీ, యేసు తెలిసి ఉన్న స్త్రీ, అనగా పరిశుద్ధత కలిగిన స్త్రీ తన ఇంట్లో తన భర్తని దేవుని దగ్గర నడిపిస్తుంది, తన బిడ్డల్ని దేవుని దగ్గర నడిపిస్తుంది, తన బంధువులను నడిపిస్తుంది, తన అత్తగారిని మామగారిని నడిపిస్తుంది, వారి తల్లిదండ్రులు నడిపిస్తుంది, తన అన్నదమ్ము నడిపిస్తుంది. అంటే తన నివాసాన్ని ఏం చేసుకుంటుంది? దేవుల్లో కట్టుకుంటుంది.
7 స్తంభములు చెక్కుకుంటుందంటండి. విన్నారా? ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అండి ఈ స్త్రీ. ఎక్కడ పడిపోతుందని ఒక స్తంభం కాదండి. విన్నారా? ఒక స్తంభం కాదు, సరే కాదు 2 స్తంభాలు కాదు, సరే కాదు 3 స్తంభాలు కాదు, మరీ కదా 4 పక్కన 4 పిల్లర్స్ కాదు, సరే కదా 5 పిల్లర్స్ మయాన్ని మళ్ళీ 4 పక్కన 4 వేసి మయాన్ని మళ్ళీ గుండేసిందా? అలా కూడా కాదు. 6 పిల్లర్స్ 7 స్తంభాలు వేసుకుందంటండి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నీ యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి 7 సంపూర్ణత. 7 అంకె సంఖ్య. 7 అంటే ఏంటి? సంపూర్ణత. అంటే సంపూర్ణం కలిగిన స్త్రీగా ఉన్నావా? జ్ఞానవంతురాలుగా ఉన్నావా? వివేకం కలిగిన దానిగా ఉన్నావా? 7 అనే సంఖ్య సంపూర్ణత. అంటే పూర్తిగా దేవుళ్ళలోనే తప్ప కంచేపు బయట, కంచేపు దేవుళ్ళు, కంచేపు దేవుల్లో, కంచేపు లోకంలో, కంచేపు ఎప్పుడో, కంచేపు దేవుళ్ళు, కంచేపు ఏంటంటూ కార్యక్రమాలు, కంచేపము దేవుడు దేవుడు దేవుడు. వీళ్ళు కాదండి జ్ఞానం అని నివాసములు కట్టుకున్న స్త్రీలు. జ్ఞానం నివాసములు కట్టుకుంటుంది. సంగమం అనేది సహోదరుల, నీకు జ్ఞానం ఉంటే నీ యొక్క ఆత్మీయ జీవితం అనేది నివాసాన్ని కట్టుకోవడానికి ఈ కుటుంబాన్ని దేవుని వద్దకు తీసుకొస్తున్నావా? దేవుని వద్దకు నడిపిస్తున్నావా? దేవుని వద్ద నువ్వు ఏం చేస్తున్నావు అంటే వారిని పరిచయం చేసి నడిపిస్తున్నావా? ప్రభు చెప్తున్నట్టు మాట. అది కూడా నువ్వు జ్ఞానం వివేకం ఉంటే పటిష్టమైనటి స్తంభాలతో ఏం చేస్తావు? నువ్వు నివాసాన్ని కట్టుకుంటావు. కొంతమంది ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, తాత్కాలికంగా 4 ఇస్తారు, దానికి పడిపోతుంది. మరి కొంతమంది జ్ఞానులు అలా కాదు, నా తరం చూడాలి, నా కొడుకు తరం చూడాలి, నా మనవడు తరం చూడాలని చెప్పి ఏం చేస్తారు? కొంచెం బలంగా ఎక్కువ స్తంభాలేసి కొంచెం గట్టిగా వాటిని వేస్తారు. చూడండి, భవిష్యత్తులో యేసు భవిష్యంలో ఈ కుటుంబాన్ని అలాగా సంపూర్ణంగా వేసేవాడుగా వేసేదానిగా ఉండాలని వాక్యం మనకి మాట్లాడుతుంది. మరొక మాట చదువుతాం. 10వ అధ్యాయం రండి. 13వ వచనం చదువుతారా? వివేకం కలిగిన వారి యొక్క పెదవుల యందు జ్ఞానం కనపడను. ఇగో బుద్ధిహీనుడికి నోట్లోంచి వచ్చేది అన్నీ కూడా నీచకరమైన మాటలు. ఆ మాటకి కలుగుతుంది, వాడికి దెబ్బలే తగులుతాయి, పెద్దమే వాడికి తగులు అని అంటున్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, పెదవుల యందు జ్ఞానం కనపడాలి. ఏం కనపడాలి? పెదవుల యందు ఏం కనపడాలి? జ్ఞానం. ఈ రోజున చిన్న చిన్న పిల్లలని వాక్యం నేర్చుకొని పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి ఆశ్చర్యపోయేటువంటి విషయాలు నేర్చుకుంటున్నారు. వాడిని ఏమన్నారంటే చిన్నోళ్ళు అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పాండిత్యం ఉంది. లోకాసు వార్త 2వ అధ్యాయం చూడమ్మా, 46 చూడు, 52 చూడు. 3 దినముల తర్వాత కింద చదువుకి వెళ్ళిపోతారు.
చదివికెళ్ళిపోండి. 3 దినముల తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి ఎవరైనా యేసు ఎవరి మధ్య కూర్చుని? బోధకుల మధ్య కూర్చుండి. ఎవరో యేసు ప్రభు. బోధకులు ఎలా ఉన్నారు? చేయెత్తి మనుషులు, గెడ్డాలు మీసాలు మెరిసిపోయి మంచి జ్ఞానులు, పాండిత్యం బాగా తెలిసినవాడు. వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. ఎవరంటే యేసు ప్రభు. చిన్న వయసులోనే ఆయన జ్ఞాన వివేకము సంపాదించిన వాడు కనుక వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వారి మాటలను ఆలకించి ఆయన మాటలు ఆలకిస్తున్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. చిన్నోడైతే మాత్రం ఏంటండి, చాలా చక్కగా మాట్లాడుతున్నాడండి మాస్టర్ గారు అబ్బాయి. చిన్నోడైతే ఏంటండి, పర అబ్బాయి అండి చక్కటి వాక్యాలు చెప్తున్నాడండి. చిన్నోడైతే ఏంటి మానండి, వాక్యములు, జ్ఞాననీతులు, మంచి బోధండి అనేక మందికి బోధించి చక్కగా ఏం చేస్తాడండి, కౌన్సిలేషన్ చేస్తాడండి. నేను ఆవిడ చెప్పింది కదా, నిన్న శనివారం సౌదరి చెప్పింది కదా, అమ్మాయి చదువుకోను, ఎవడు చెప్పినా నేను నాకు చదువు నాకు ఎక్కట్లేదు, నా చదువుతో నాకు వద్దు, నన్ను చదివించొద్దు అని మొండి పట్టేసింది. సంవత్సరం దాటేసింది. మరి మమ్మల్ని కలుసుకోవడం జరిగింది, మాట్లాడటం జరిగింది. అప్పుడు మా సిమ్య ఆ పాపని కూర్చోబెట్టి కౌన్సిలేషన్ చేసింది. ఆమె కౌన్సిలింగ్ చేయగానే కూర్చుని మాట్లాడినప్పుడు చదువు ఎంత ముఖ్యమైందో, చదువు ఎంత మంచిదో, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చక్కగా చెప్తే వెంటనే చదువు మీద తనకి ఏం కలిగింది, ఇంట్రెస్ట్ కలిగింది. వెంటనే చదువుకుంటానికి మళ్ళా వైజాగ్ వెళ్ళిపోయిందండి. అందరూ సూత్రం చెప్పండి. అది ఆ చదువుకున్న తర్వాత ఆమె అక్కడే ట్రైనింగ్ చేసి ఏం పొందుకుంటుంది, ఉద్యోగానికి, అదే ఎయిర్పోర్ట్లో ఉద్యోగం కోసం ఆమె ఆ చదువు కొరకే ఆమె వైజాగ్ వెళ్ళిపోయిందండి. అందరూ స్తోత్రం చెప్పండి. అంటే ఆలోచించండి, మాటలు దేవునితో సంబంధించినట్టు వారు దేవుని యొక్క మాటలు మాట్లాడితే అవతల వాడికి ఏం కలుగుతుందండి, యేసయ్య దేవునితో కలిగి ఉన్నాడు కనుక, దేవుడై ఉన్నాడు కనుక, ఆయన జ్ఞానం కలిగి ఉన్నాడు కనుక, వివేకం కలిగి ఉన్నాడు కనుక ఆయన మాట్లాడినప్పుడు ఏం జరిగిందో తెలుసంటే, శాస్త్రులు పరిశీలు ఈ పాండిత్యం ఎక్కడి నుంచి, ఈ తెలివితేటకి వివేకము ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పుకున్నారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. పక్కన ఉన్నారు కదా, అందరూ స్తోత్రం చెప్పండి. వాడు ఆశ్చర్యపోయారు. తల్లిదండ్రులు కూడా వచ్చి ఏం చేశారట, అక్కడ చూడండి చదవండి, ఆ మాటలకు ఆయన వాళ్ళకి మాట్లాడుతున్న మాటలకి సమాధానాలు అనగా చక్కటి మాటలు చెప్తున్నాడట. అంటే పెదవుల యందు నోట్లో ఏముండాలి, జ్ఞానం ఉన్నవాళ్ళు, వాక్యం ఉన్నవాడు. వాడు చిన్నవాడైనా కానీ ఆ వాక్కులు ఏమవుతాయి, వాళ్ళకి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్న మాట చదువుతాం. చేస్తారా? 54, 55 చదువుతారా? అందువలన వారందరూ ఆశ్చర్యపడి ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినవి, ఇతడు వడ్ల వారి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరి కాదా, ఇదిగో సహోదరులు పరాన్న వాళ్ళు కాదా అని చెప్పుకుంటారంట. నందు స్తోత్రం చెప్పండి. అవును, దేవుని గురించి జ్ఞానం పొందేవాళ్ళకండి ఎక్కడెక్కడికో పక్కపోతారండి, మంచి పేరు వస్తుందండి.
మంచి బైబిల్ నాలెడ్జ్, బైబిల్ వాక్యాలు, బైబిల్ తెలివితేటలు కలిగి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండరు, ఎక్కడెక్కడికో పెద్ద పెద్ద వాళ్ళ యొక్క మధ్యలోకి వెళ్ళిపోతారండి. ఎందుకంటే ఆశ్చర్యంగా ఎంత చిన్న వయసులో, యేసు కూడా చిన్న వయసు, అక్కడ శాస్త్రులు పరిచయులు పెద్ద పెద్ద వయసు కలిగిన వాడు, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పుకుంటున్నారు. అయితే నేను అంటున్నాను, పెదవుల యందు, ఒకసారి చదివేయండి ఆ మాట, 10వ అధ్యాయం 13వ వచనం. చూసారా, వివేకము జ్ఞానము గల వారికి వారి నోట్లో ఏముంటాయి? వివేకం కలిగిన వారి యొక్క నోట్లో ఏముంటాయి? జ్ఞానం కలిగిన సూతులు ఉంటాయి, జ్ఞానం కలిగిన నీతి కలిగిన మాటలు ఉంటాయి, ఆదరణ కలిగిన మాటలు ఉంటాయి. ఒకరిని ప్రభు దగ్గర నడిపించేది, మంచి మార్పు నడిపించేది మాటలు ఉంటాయి తప్ప ఇతర వారిని లాగేసి నరకంలోకి తీసుకెళ్ళిపోయే మాటలు, లేకపోతే గొడవ పెట్టేటి మాటలు ఎవరికి ఉంటాయంటే అజ్ఞానులకు ఉంటాయి. మూర్ఖత్వం కలిగినట్టు వాళ్ళకి మూఢుడు ఏం చేస్తాడో తెలుసు, తన మూర్ఖత్వాన్ని ఎల్లడిపరుస్తాడట. మృదువైన మాట కోపము చల్లార్చునని బైబిల్ చెప్తుంది. కనుక ఈ రాత్రికాలం ముందు ఈ మాటలు జ్ఞానయుక్తంగా మీరు బైబిల్ చదివి నేర్చుకుని సంఘంలో ఒక గొప్ప యోగ్యులుగా దేవుని కొరకు వాడబడాలని, వివేక జ్ఞానము కిరీటంగా ధరించుకోవడమే కాకుండా ఆ కిరీటంలో కూడా కొన్ని రత్నాలు సంపాదించుకోవడానికి కొన్ని వాక్య భాగాలను మీ యొక్క మైండ్లో, మీ తలలో ఉంచుకోవాలని తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. నేను ఈరోజు చెప్పిన మాటలు ఏమిటి అంటే, అనగా బుద్ధిని సంపాదించుకోమని చెప్పాను, అలాగే జ్ఞానం సంపాదించుకోమని చెప్పాను, అనగా జ్ఞానమునకు అక్కని సంపాదించుకోమని చెప్పాను, అలాగే జ్ఞాన నివాసమును కట్టుకునేటట్లుగా, అలాగే మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మీరు కిరీటంలో ఒక రత్నాన్ని సంపాదించుకోమని చెప్పాను, పెదవులను జ్ఞానం సంపాదించుకోమని చెప్పాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి, వాటి ద్వారా మనం దేవుని కొరకు ఇష్టలుగా జీవించడానికి ఇష్టపడదాం. దేవుడి మాటలన్నీ కూడా మీ జీవితంలో ఆశీర్వాదకరంగా, జ్ఞానవంతమైన దేవుడు జ్ఞానం కలుగజేయును గాక. ఆమేన్.